రాష్ట్రంలో 22A సెక్షన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా భూములను నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని 2008లో అప్పటి సీఎం వైఎస్ పూర్తిగా ఎత్తేశారని గుర్తు చేశారు. ఆనాడు సీలింగ్ పరిధి నుంచి బయటపడి క్లియర్ అయిన భూములను కూడా ఈ ప్రభుత్వం 22Aలో పెట్టడం ఏ రకమైన న్యాయమని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి కనీస అవగాహన, పాలనపై పట్టు లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్టులో చేర్చారని మండిపడ్డారు హరీష్ రావు. 22A అనేది ప్రజలను అడ్డగోలుగా దోచుకునే ఒక ఆయుధంగా ఈ ప్రభుత్వానికి మారిందన్నారు. చివరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా 22Aలో ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఫైర్ అయ్యారు. అసలు ఈ ప్రాపర్టీలను 22Aలో ఎవరు పెట్టారు? కమిషన్లు తీసుకొని ఎవరు తొలగిస్తున్నారు? దీనిపై తక్షణమే విచారణ జరగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చేసిన పోరాటం వల్లే జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ సమావేశాలు వాయిదా పడ్డాయన్నారు హరీష్ రావు. కేవలం సమావేశాలు వాయిదా పడితే సరిపోదని ఎజెండా నుంచి రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల అంశాన్ని ఖచ్చితంగా తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు. నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కానీ ఆగస్టు 13 నుంచి ఈ రైతు బీమా పథకాన్ని ప్రభుత్వం కుట్రపూరితంగా ఆపేసిందని మండిపడ్డారు. కేసీఆర్ తెచ్చిన మంచి పథకాలను ఒక్కొక్కటిగా తీసేయడమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వాలు మారినా పాత పథకాలను కొనసాగించాలన్న కనీస ఇంగితం ఈ ప్రభుత్వానికి లేదని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వ కార్యక్రమాల్లో నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్ రావు. 2000 పెంచి రైతు బంధు ఇచ్చానని ఆయన పదే పదే చెబుతున్న మాటలు పూర్తిగా అబద్ధమని దుయ్యబట్టారు. 2 ఏళ్లలోనే దాదాపు 19,000 కోట్ల రూపాయల రైతు బంధును ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని ఫైర్ అయ్యారు. ఇవ్వాల్సినవన్నీ ఎగ్గొట్టి పెంచి ఇచ్చానని అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రికి తగునా అని ప్రశ్నించారు హరీష్ రావు. కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా కుట్రతో ఉద్దేశపూర్వకంగా నీరుగార్చి కథం చేసిందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. కోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆపేశామని ఇప్పుడు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కానీ కోర్టు స్టే రాకముందే ఈ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ పాతాళంలో బొందపెట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఉద్యోగుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు హరీష్ రావు. గత 3 నెలలుగా జీతాల నుంచి ఈహెచ్ఎస్ డబ్బులు కట్ చేస్తున్నారు. కానీ ఆ కార్డుతో ఏ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. రేవంత్ పాలనంటే కుటుంబ పాలన అని, 4 బ్రదర్స్ పాలనగా మారిపోయిందని ఫైర్ అయ్యారు హరీష్ రావు. నాడు కేసీఆర్ ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం సాధించారు కాబట్టే నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారని స్పష్టం చేశారు హరీష్ రావు. ఈ ప్రభుత్వం చేస్తున్న స్కామర్ను ఆధారాలతో సహా బయటపెడుతుంటే సమాధానం చెప్పలేక తనపై రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ను విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదని ఫైర్ అయ్యారు. అసలు రేవంత్ కథ ఏంటో, ఆయన చరిత్రేంటో స్వయంగా కాంగ్రెస్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, పోచారం బహిరంగంగానే చెప్పారని తెలిపారు. తాను ఆధ్యాత్మిక భావనతో తమిళనాడు తిరుచిలోని రంగనాథస్వామి దేవాలయానికి, కర్ణాటకలోని కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లానన్నారు. కానీ తాను అక్కడ ఏవో పూజలు చేసినట్లు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి దగ్గర ఆధారాలుంటే తక్షణమే బయట పెట్టాలని హరీష్ రావు సవాల్ విసిరారు. తనపై చిల్లర మాటలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి అసలు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు హరీష్ రావు. నాడు తెలంగాణ కోసం నిస్వార్థంగా కొట్లాడిన తనపై 370 కేసులు ఉన్నాయన్నారు.
ఎమ్మెల్యే పదవులను గడ్డిపోచలా విసిరికొట్టి ఉద్యమం చేశానన్నారు. తనపై పోటీ చేసిన ప్రత్యర్థులకు 7 సార్లు డిపాజిట్లు రాకుండా చేసిన చరిత్ర తనదన్నారు. తన గురించి, తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు హరీష్ రావు.